కిలోల బంగారం చోరీ అయిందన్నారు ముత్తూట్ ఫైనాన్స్ ప్రతినిధులు. బంగారం పోగొట్టుకున్న ప్రతి ఖాతాదారుడికి 10 రోజుల్లో గోల్డ్ ఇస్తామన్నారు. గతంలో జహీరాబాద్ రాబరీలో పోయిన బంగారాన్ని తిరిగి ఖాతాదారులకు అందించమన్నారు. నిన్నటి వరకు ఖాతాదారుల నుంచి వడ్డీ చెల్లించాలని, వాటి నుంచి రికవరీ అయ్యే వరకు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని ముత్తూట్ ఫైనాన్స్ ప్రతినిధులు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సందీప్ ముత్తూట్ ఫైనాన్స్ ఆఫీస్ లోపల నుంచి అందిస్తారు. మొత్తానికి చోరీ జరిగిన ముత్తూట్ ఫైనాన్స్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ కూడా ఇక్కడ ఉన్నాడు. అసలు ఎంతమంది వచ్చారు లోపలికి? ఐదుగురు వచ్చారు సార్. ఐదుగురు ఇక్కడికి నన్ను పట్టుకొచ్చారు. ఇక్కడ నుంచి ఫోన్ లాక్కున్నారు, అన్ని తీసుకొని సార్ని పట్టుకొని సార్తో పాటు నన్ను తీసుకొని అక్కడ కూర్చొని పెట్టారు. 9-10 అట్లా 9 కూర్చుని పెట్టింది. అక్కడ ఎక్కడ పెట్టకుండా ఇట్లా పెట్టుకొని కూర్చోమంటే కూర్చున్నాం. అంతే, అందరం కూర్చున్నాం. సార్తో లాగేట్ సార్తో ఓపెన్ చేపిస్తాం. సార్ మేడం ఓపెన్ చేసుకున్నాం. మేము ఇది వాచ్మెన్ ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ చెప్తున్నాడు. అక్కడ నుంచి నేరుగా లోనికి ప్రవేశించారు. లోనికి ప్రవేశించిన తర్వాత మొత్తం కూడా నగలను అపహరించారు. మనం కౌంటర్లను ప్రస్తుతం చూస్తున్నాం. ఇవే కౌంటర్లలో వారంతా కూడా లోపలికి ప్రవేశించారు. 5గురు ఉండగా వారిని మోకాళ్ళపై కూర్చోబెట్టి ఇంటరాగేషన్ చేసి ఈ అపహరించినట్టు కూడా చెప్తున్నాడు. పూర్తిగా సిబిఐ అధికారులమంటూ రావడం జరిగిన విషయం తెలిసిందే. మొత్తానికి మనము ప్రస్తుతం ఇక్కడ బీర్వాను కూడా చూస్తున్నాం. ఇందులోనే దాదాపు 40 కిలోలకు పైగా బంగారాన్ని ఉంచారు. అందులోని బంగారం తాళం లాకర్ ఇవ్వమని తీసుకొని మరి మొత్తము బంగారం తీసుకెళ్లారు. మొత్తం 40 కిలోలకు పైగా బంగారము, అందులో ₹1,00,000 నగదును కూడా అపహరించినట్టు మనకు కమిషనర్ చెప్పారు. మొత్తానికి 10 రోజుల్లో దర్యాప్తు మొత్తం కూడా పూర్తి చేస్తాం, నిందితులను పట్టుకుంటామని వారు చెప్తున్నారు. ఈ మొత్తం కౌంటర్లు కూడా చూడొచ్చు. మొత్తానికి ఇక్కడనే ఈ కౌంటర్లోనే అత్యంత పకడ్బందీగా పూర్తి స్థాయిలో రెక్కి నిర్వహించిన తర్వాతనే సీసీ కెమెరాల ఆనవాళ్లు కూడా దొరకకుండా వారు అపహరించారు. మనం మరింత లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సార్, మీరు అంటే ఎలాంటి అభయం ఇస్తున్నారు మీరు ఖాతాదారులకు? ఖాతాదారులకు 10 రోజులు టైం అడిగారండి. 10 రోజుల లోపల రికవరీ అయితే రికవరీ సొమ్ము తిరిగి ఇచ్చేస్తాను. లేదు అంటే మేము దాన్ని తగిలిన అంటే వాళ్ళు పెట్టిన వస్తువులను తగిలిన కొత్త బంగారం కొనుక్కొని వాళ్ళకి ఇచ్చేస్తారు. నిన్నటికే వడ్డీ మొత్తం కూడా క్లోజ్ చేశారు. ఈ రోజు వరకు నిన్నటిది వరకు వడ్డీ వరకు క్లోజ్ చేస్తారండి. అంటే అసలు ప్లస్ వడ్డీ నిన్నటి వరకు. ఈ రోజు నుంచి ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. సో 10 రోజుల లోపల మనకు రికవరీ అయితే ఆ రికవరీ సొమ్ము ఇచ్చేస్తాను. లేదు అంటే కొత్తది కొనిస్తాను. అధికారులు, క్లూస్ టీం, అలాగే సైబరాబాద్ క్రైమ్ పోలీసులు, సైబరాబాద్ కమిషనర్ సందీప్ సాండీలా వీళ్ళంతా కూడా ఉదయం నుంచి విచారించారు. ఇప్పుడు క్లూస్ టీంతో పాటు ఇక్కడి స్థానిక అధికారులు పలు అనుమానాలను నివృత్తి చేసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు తొలగించి అత్యంత పకడ్బందీగా సిబిఐ అధికారులమంటూ దోచుకోవడము, లోపలికి ప్రవేశించడమే అతి కష్టము. కానీ సిబిఐ అధికారులను చెప్పడంతో వాచ్మెన్ కూడా లోపలికి పట్టుకొని వచ్చి మరి మోకాళ్ళపై కూర్చోబట్టి అపహరించినట్టు కూడా మనకు చెప్పారు. ఒకసారి మనము బయటకు వాళ్ళు వచ్చిన విధానాన్ని చూస్తూ బయటకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదే వాచ్మెన్ మనకు ఆయన సాక్షిగా నిలిచి అధికారులకు పూర్తిగా కూడా వాంగ్మూలాన్ని కూడా ఇచ్చాడు. ఇక మనము బయటకెళ్లే క్రమంలో వాళ్ళు అక్కడ సీసీ ఫుటేజ్ కూడా మనకు ఉందని మొత్తం వాటిని రికార్డ్స్ని కూడా తొలగించారు. అయితే సైరన్ కూడా ఉంది, కానీ ఆ సమయంలో మీరు అపహరించినట్టు ఎక్కడా కూడా తెలియకపోవడంతో ఆ సైరన్ కూడా మోగలేదు. ఇక ఇది మొత్తంగా ఈ బ్యాంకు ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీకి సంబంధించి మనం చూస్తున్నాం. ఇది అంతస్తులో ఉంది. ఇక్కడ ఖాతాదారుల ఆందోళనను కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఇంకా ఖాతాదారులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడే ఉన్నారు. ఇప్పటికే అధికారులు హామీ ఇచ్చినప్పటికీ కూడా మాకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే వరకు మాకు హామీ ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది మొత్తంగా ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీకి సంబంధించి జరిగిన తీరు. వీడియో జర్నలిస్ట్ హరితో సందీప్. ఇంకోటి 5 మంది. లేడీ కూడా ఉన్నది. లేడీ ముందట పోయిన లేడీ 5 మంది. అక్కడ 2 వెహికల్ ఆగిరు మరి చూస్తారు. తమ ఫైనాన్స్ లో 45 కిలోల బంగారం చోరీ అయిందని అన్నారు ముత్తూట్ ఫైనాన్స్ ప్రతినిధులు. బంగారం పోగొట్టుకున్న ప్రతి ఖాతాదారుడికి 10 రోజుల్లో గోల్డ్ ఇస్తామన్నారు. గతంలో జహీరాబాద్ రాబరీలో పోయిన బంగారాన్ని తిరిగి ఖాతాదారులకు అందించామన్నారు. నిన్నటి వరకు ఖాతాదారుల నుంచి వడ్డీ చెల్లించాలని, వాటి నుంచి రికవరీ అయ్యే వరకు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని ముత్తూట్ ఫైనాన్స్ ప్రతినిధులు తెలిపారు.
ముందట పోయిన లేడీ సరే